ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా అన్ని రంగాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్న కృత్రిమ మేధ ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలోనూ సత్తా చాటుతోంది. ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐ టూల్ సాయంతో అమెరికా అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. కేవలం 24 గంటల్లో ఇరాన్లోని 1000 టార్గెట్లపై దాడులు చేసింది. దీంతో క్లాడ్ ఏఐ టూల్ హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న సంయుక్త దాడుల్లో కృత్రిమ మేధ కీలకంగా మారింది. పెంటగాన్ ఉపయోగిస్తున్న మేవెన్ స్మార్ట్ సిస్టంలో భాగమైన క్లాడ్ ఏఐ అనే సాంకేతికత ఇరాన్పై దాడుల్లో కీలకంగా మారింది. ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఏఐ కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇరాన్కు చెందిన దాదాపు 1000 లక్ష్యాలను గుర్తించినట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని క్లాడ్ ఏఐ క్షుణ్ణంగా విశ్లేషించి శత్రువుల నుంచి ఎలాంటి ముప్పు ఉంటుందనే వివరాలు అందించింది. ప్రత్యర్థులను గుర్తించినప్పటి నుంచి దాడి చేసే వరకు పట్టే సమయాన్ని ఈ ఏఐ టూల్ గణనీయంగా తగ్గించినట్లు సమాచారం. గతంలో అందుకు కొన్ని రోజులు పట్టే సమయాన్ని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తోంది. మనుషుల కంటే అత్యంత వేగంతో సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం క్లాడ్ ఏఐకు ఉంది. ఏఐ సాయం తీసుకోవటం వల్లనే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేయగలుగుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. యుద్ధంలో సైన్యం తీసుకునే నిర్ణయాలకు క్లాడ్ ఏఐ వ్యవస్థ ప్రత్యామ్నాయం కాదు. అయితే అమెరికా రక్షణ దళాలు తీసుకునే ప్రతి కీలక నిర్ణయం వెనుక ఈ టూల్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ స్థావరాలను విశ్లేషించి ఏ లక్ష్యంపై ముందు దాడి చేయాలనే సమాచారంతో ప్రిడిక్టివ్ మోడల్స్ ను రూపొందిస్తోంది. దాడులు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి, సైనిక దళాలకు కలిగే లాభ నష్టాలను ఈ టూల్ ముందే అంచనా వేసి చూపుతోంది. వేరువేరు మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రమబద్దీకరించి క్షణాల్లో క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగేలా క్లాడ్ ఏఐ మార్గనిర్దేశం చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధంలో క్లాడ్ ఏఐ వినియోగం ఓ కొత్త అధ్యాయానికి తెరలేపింది. సైనిక కార్యకలాపాలను అమెరికా వేగంగా, ఖచ్చితత్వంతో అమలు చేస్తోంది. శత్రువుల ఎత్తుగడలను చిత్తు చేయడంలో ఈ టూల్ కీలకంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ఆంథ్రోపిక్ పై మండిపడ్డారు. ప్రభుత్వ విభాగాల్లో ఈ టూల్ వినియోగాన్ని ఆపాలని ఆదేశించారు. అమెరికా సైన్యానికి సంబంధించిన ఆన్లైన్ వేదికల్లో ఎంబెడ్ చేసిన ఆంథ్రోపిక్ టెక్నాలజీని తొలగించేందుకు పెంటగాన్ కు 6 నెలల గడువు విధించారు. కానీ ఇరాన్పై దాడి చేసేందుకు ఆంథ్రోపిక్ ఏఐ క్లౌడ్ ను అమెరికా వినియోగించడం విశేషం. అయితే సాంకేతికత అందించే అసాధారణ వేగానికి మానవ ఆలోచన తోడైతే యుద్ధం చేయటం సులభమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.